అందరిలో ప్రవేశించేది అని అంటే వ్యక్త బ్రహ్మముగా ప్రవేశించింది. అలా ప్రవేశించడం అనేటువంటిది ఎంత తమాషాగా ఉంటుందంటే వాడున్నామండి. వాడుంటే నీళ్లు వచ్చేటప్పటికి పోసిన చోటే ఉండవు. వాడు ఎంత పరివ్యాప్తమైనావో అంతా వ్యాపించేస్తుంది అదే క్షణమందు. అదేవిధంగా ఎప్పుడైతే పరిమితమైనటువంటి ఉపాధి అవతార పురుషుడు విడిచిపెట్టాడో విశ్వవ్యాపకంగా అన్ని ఆత్మల్లోనూ ప్రవేశించేస్తుంది. ఆత్మ ఒక్కటే. అలా ప్రవేశించి మనలో ఉన్నటువంటి పరమాత్మ అని పేరుతో వ్యవహరింపబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది రియాలిటీ. మనందరిలోనూ కూడా ఏది ప్రవేశించి ఏమి పరమాత్మగా అంతరాత్మగా మనలో ఉన్నదో అది రియాలిటీ. మనము ఒక కేంద్రంగా పెట్టుకుని మనం ప్రయాణం చేస్తున్నాము. జిజ్ఞాసం నేను అనేటువంటిది కేంద్రం. ఈ నేను అనేటువంటి కేంద్రము 2 స్థాయిలతో ఉన్నది. ఒకటి శరీర ప్రాణ మనస్సులతో తాదాత్మ్యత చెంది ఈ జన్మకే పరిమితమై ఏమి నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను భాగ్యవంతుడిని, నేను నిరుపేదను, నేను ఆరోగ్యవంతుడిని, నేను రోగిష్ని అనేటువంటి ఈ అనుభవాలు పరిమితులనే మానవులు ఉన్నాము. అది ప్రాతిభాసిక స్థితి అన్నారు. ఇది మారే స్వభావం కలిగినది, నశించే స్వభావం కలిగినది. ఈ స్థితిలో ఉండేటువంటి వ్యక్తి ఈ ఉపాధి సరిపోతుంది. ఈ ఉపాధి సరిపోగానే ఈ ఉపాధి పేరుతో ఉండేటువంటి వ్యక్తిత్వము సమస్తము మరణించేస్తుంది. ఇంకా ఏమీ మిగిలి ఉండదు. కేవలము ఈ వ్యక్తి ఈ జన్మలో జన్మించి జీవించి అనుభవించినటువంటి అనుభవ ముద్రలు అంతఃకరణ రూపేణ ఆత్మను ఆశ్రయించుకుని, నిజాత్మను ఆశ్రయించుకుని మరో వేషానికి, మరో జన్మకి కారణమవుతుంది. మరో ఈ ఆత్మ మరి ఈ అనుభవం కోసము, ఈ కర్మానుభవం కోసము మరోసారి జన్మిస్తున్నది. ఇప్పుడు చచ్చిన వ్యక్తి కాదు అక్కడ పుట్టేది. ఇప్పుడు చచ్చిన వ్యక్తి యొక్క వేషం ఏ ఆత్మ వేసుకున్నదో ఆత్మ మరొక వేషం వేసుకుంటున్నది. అది పునర్జన్మ సిద్ధాంతం. ఈ అనేక లక్షలాది పునర్జన్మానుభవంలో ప్రయాణం చేస్తున్న మన స్థితి ఎలా ఉన్నది అంటే ఏ నిజాత్మ అయితే ఉన్నదో, ప్రాతిభాషిక ఆత్మ కానిటువంటి నిజాత్మ నేను అనేటువంటి అవగాహన ఏదైతే ఉన్నదో అది కేంద్రము మనకు. ఆ కేంద్రమును ఆశ్రయించుకుని సప్త భూమికలున్నవి. వాటిని సప్త జ్ఞాన భూమికలు అంటారు. ఆత్మ తన యొక్క ప్రయాణంలో పెంచుకున్నటువంటి మానసిక విజ్ఞాన స్థితి ఏదైతే ఉన్నదో ఈ పరిణామంలో ఆ స్థితి సప్త భూమికలుగా వ్యవహరింపబడుతుంది. ఆ కేంద్రం చుట్టూ సప్త చైతన్య భూమిక అంటే సప్త జ్ఞాన భూమికలు ఉన్నవి. ఇవి శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి అని చెప్పబడేటువంటి ఈ భూమిక అనుభవాలు. ఫైనల్ గా చెప్పేటువంటిది తుర్యగా అని చెప్తున్నారు. ఈ తుర్యగా అనుభవము ఏ వ్యక్తి అయితే అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి తురీయుడవుతున్నాడు. తురీయుడు అంటే వేకువ, స్వప్నము, సుషుప్తి ఈ 3 అవస్థలను ఏకకాలమందే అనుభవించగలిగేటువంటి అనుభవ స్థితి. మనం ఇదివరకు చెప్పుకున్నాము. ఈ 3 స్థితులు భౌతిక స్థితులే కానీ సూక్ష్మ మానసిక అనుభవ స్థితులు కావు. ఇవి భౌతిక స్థితులే. ఇవి ఆత్మకు దగ్గరగా ఉన్నటువంటి స్థితులు. దానిని అనుసరించి మరి 11 అనుభవ స్థితులు ఉన్నవి. అది అంతఃకరణ, సూక్ష్మ శరీరము అంటారు. ఈ సూక్ష్మ శరీరము యొక్క థాట్స్
అవయవాలు ఏమిటి అంటే పంచ కర్మేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఒక అంతఃకరణం. ఈ 11 దీన్ని ఆశ్రయించుకుని ఉన్నవి. ఈ సప్త జ్ఞాన భూమికలను ఆశ్రయించుకుని ఉన్నవి. ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతఃకరణ. ఈ అంతఃకరణ ఒకటే, కానీ అనుభవానికి చిత్తమని, చిత్తం అంటే అన్మానిఫెస్టెడ్ సంస్కారాస్, చైతన్యముపై ముద్రితమైనటువంటి సంస్కారాలు, కర్మవాసనలు, చిత్తము. 2 మనస్సు. మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకమైనటువంటి స్థితి, అంటే అవ్యక్తంగా ఉండేటువంటి సంస్కారము, కర్మవాసన మనస్సు రూపంలో, ఆలోచన రూపంలో, కోరిక రూపంలో వ్యక్తం అవుతుంది. అది మనస్సు. దాన్ని నిశ్చయిస్తుంది. ఇది నువ్వు చేయి, ఇది ఆచరించు అని నిశ్చయిస్తుంది కర్మానుగుణ్యముగా. దాన్ని బుద్ధి అన్నారు. ఈ 3తో తాదాత్మ్యం చెంది నేను, నాది అనుకునేదంతా అహం. ఈ అహము దేనితో తాదాత్మ్యం చెందింది? మరలా 5 స్థితులు కలిగినటువంటి ఒక ఆకృతి ఈ శరీరంతో తాదాత్మ్యం. ఈ పంచభూతాత్మకమైనటువంటి స్థితి పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము అనేటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఉపాధితో తాదాత్మ్యం చెంది నేను, నాది, నావారు అని ఈ వ్యవహారిక జీవితాన్ని జీవిస్తుంది. అందుచేత మన ప్రయాణం ఎక్కడి నుంచి అనంటే నేనెవరు అనేటువంటి ప్రశ్నకు జవాబు కావాలి అనంటే ఈ పంచభూతాలను అధిగమించాలి. ఈ పంచభూతాత్మక స్థితి అయినటువంటి ఈ భౌతిక శరీరాన్ని దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళాలి అంటే దీన్ని ఉపేక్షాభావంతో విడుదల చేసుకోవాలి. ఎలాగ విడుదల చేసుకోవాలి అంటే దీన్ని చంపేస్తే పోతుందంటే పోదు. ఇది ఉండాలి. ఇది ఉంటేనే మనం ఏదైనా సాధించగలిగేది. దీనికి ఉపాయం చెప్పారు, ధ్యానం అనేటువంటి ఉపాయం. ఈ ధ్యానము ద్వారా బహిర్ముఖములై ఉండేటువంటి ఇంద్రియాలని నెమ్మదిగా అంతర్ముఖపరచుకోవడం ఉపాయం. అంతర్ముఖమైనటువంటి ఆ ఏకాగ్రతలో దీనిపై ఉండేటువంటి తాదాత్మ్యత సన్నగిలుతుంది. నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క ఎరుక సన్నగిలుతుంది. తర్వాత సంకల్ప వికల్పాలు తెలియబడవు. మనసు లేనిదైపోతుంది. మనసు లేనిదైపోదు. మనసు వేరే దారి చూసుకుంటుంది. మనకు తెలియబడకుండానే దాని పని ఏదో దాన్ని చూసుకుంటుంది. దాంతో మనకేమి సంబంధం ఉండదు. ఈ విధంగా దీన్ని దాటేస్తాం. దీన్ని దాటేసిన తర్వాత ఇక ఏమవుతుందని కర్మేంద్రియాలు ఉన్నది. చెయ్యి, కాదు, ముక్కు, ఇవన్నీ కూడా దీనికి విషయవాసనలు ఉన్నాయి. ఇవి నిగ్రహింపబడ్డ యంత్రముఖమైనవి. మరల బయట ప్రపంచంలోకి వచ్చిన పని ఏం చేసుకునేటప్పుడు ఇవి దాచబడుతున్నాయి. ఈ విషయవాసనలు. ఈ విషయవాసన దాచబడేటప్పటికీ మరొక ఉపాయం చెప్పారు. ఏమిటంటే నీవు ఒక్కడమే కాదయ్యా, నీ కుటుంబ సభ్యులందరికీ సంబంధపడి ఉన్నావు. అంచేత నీ ఆలోచన వారందరికీ సంబంధపడింది, వారి ఆలోచన కూడా నీకు సంబంధపడింది అని వ్యష్టి దగ్గర నుండి సమష్టికి తీసుకెడుతున్నాడు. వ్యష్టిగతమైనటువంటి ఏ మమకారము, ఏ వ్యామోహము ఉన్నదో దాన్ని అధిగమించి ప్రేమను వ్యక్తం చేయమంటున్నాడు, ప్రేమను పెంచుకోమంటున్నాడు. నా వారు అనుకునేటువంటి వారిని సాకడము మమకారము, వ్యామోహము. నా వారు కాదు అనుకునేటువంటి వారిని సాకటము ప్రేమ. ఆ విధమైనటువంటి ప్రేమను పెంచుకుని ప్రేమితమైనటువంటి జీవితం జీవించడం ద్వారా వ్యష్టి యొక్క అనుభవం సమిష్టి పరముగా వినియోగం అవుతుంది, డివైడ్ అవుతుంది. ఆ విధంగా విస్తృతమైపోయి ఈ కర్మేంద్రియములను ప్రేరణ చేసేటువంటి విషయ వాసనలు, జ్ఞానేంద్రియములను ప్రేరణ చేసేటువంటి విషయ వాసనలు వాటి స్వభావాలు కోల్పోతాయి. కోల్పోయేటప్పటికీ ఇంకా మన ఇంద్రియములు మన చెప్పు చేతలోనే ఉంటది. ఇక మిగిలినది ఏమన్నది మనస్సును.
ఈ మనస్సు స్వభావం మారిపోతుంది. సమిష్టి అనుభవంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా దైవమును గురించినటువంటి ప్రేమ, ఇంకా అందరిగా వారిని ప్రేమించుకుంటారు. అందరిలో ఉన్నటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మరల సమిష్టిలో ఉండేటువంటి వ్యష్టి ఆయన దేవుడు. వ్యష్టి నుండి సమిష్టిలోకి వెళ్ళాము. సమిష్టిలో ఉండేటువంటి మన యొక్క ప్రేమను ఏకంలోకి మరుస్తున్నాము. ఎవరి పరమగా? దేవుడి పరమగా. అందరిలో ఉన్నటువంటి దేవుడు, అందరిలోనూ ఉన్నటువంటి ఆ దేవుడు అందరి ద్వారా ఆలోచిస్తున్నాడు, అందరి ద్వారా చూస్తున్నాడు, అందరి ద్వారా ఏడుస్తున్నాడు, అందరి ద్వారా నవ్వుతున్నాడు. ఆ ఒక్కడైనటువంటి ఆ దేవునిపైకి మనం ఎప్పుడైతే కేంద్రీకరించామో అప్పుడు మనము కేంద్రము దగ్గరికి వెళ్తున్నాము. ఆ కేంద్రము ఆత్మ. ఈ ఆత్మ అనుభవం ఎప్పుడైతే పొందామో ఈ ఆత్మానుభవంలో ఇదంతా తెలిసింది, కానీ ఏమీ సమర్థత లేదు. దేనిని శాసించలేకపోతున్నాను, దేనిని వినియోగించలేకపోతున్నాను, ఎవరికి ఉపకారం చేయలేకపోతున్నాను, ఎవరికి ఉపయోగం పడడం లేదు. అప్పుడు ఏం తెలుసుకున్నాను నేను? ఇది సత్యం కాదు, ఇది రియాలిటీ అని అనుభవించాను. ఇది రియాలిటీ, ఈ సర్వానుభవాలకి ఇది రియాలిటీయే, కేంద్రమే. కానీ ఇది మాత్రం సత్యం కాదు. ఇది దేనిపైన ఆధారపడి వ్యవహరిస్తుంది, దేని సహాయంతోనూ ఇది పనిచేస్తుంది. ఎవరికో ఇది పనిముట్టు. అర్థంలో మన ప్రతిబింబం అనిపిస్తుంది, అది మన ప్రతిబింబమే. కానీ మనం కదిలితేనే అది కదులుతుంది అందులో ఆ రూపం. అదేవిధంగా ఆయన ఇచ్చానుగుణ్యముగానే ఇది నిర్వహింపబడుతుంది అనేటువంటి అనుభవం వచ్చేటప్పటికీ దానికి రూపం లేదు, నామం లేదు. అప్పుడు ఆ స్థితి గల ప్రేమ మనకు పెరిగే కొలది ఆయనే మనం ఆశ్రయించేస్తాడు, ఆక్రమించేస్తాడు మనం. అలాగే ఎప్పుడైతే మనం ఆక్రమించేసిందో ఆ స్థితి ఇంక నా ఉనికి లేదు, నేననేది లేదు, ఆయనే. ఆయన చెప్తాడు అహం బ్రహ్మాస్మి అని. ఇందులో వచ్చి ఈ రియాలిటీ యొక్క అసత్యత్వం ఏదైతే పోయిందో అప్పుడు ఆయన వ్యక్తమవుతాడు బ్రహ్మగా, దేవుడుగా, నేను దేవుడిని అని. ఇది ఆ దేవుని యొక్క స్థితిలోకి వెళ్ళేటప్పటికీ యావత్ రహస్యం, ఈ సృష్టి ఆది నుండి అంతవరకు ఉండేటువంటి ఈ రహస్యం అంతా వ్యాప్తమైపోతుంది. దీనికి ఉపాయము మెహర్ బాబా ఏం తెలియజేశారు అంటే, మెహర్ బాబా మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నేను మీ అందరిలోనూ అంతరాత్మయై పరమాత్మయై చైతన్యమై ఉన్నాను, మీ జీవ చైతన్యములకు ఆధారమై నేనున్నాను అని తెలియజేసి, మీకు సహాయం చేయగలిగినటువంటి నిజమైన వ్యక్తిని నేనేను. ఆ నేను అనేటువంటిది మీకు అగుపించే ఒడ్డు పొడుగు కలిగినటువంటి వ్యక్తిత్వం కాదు, ఇందులో ఉన్నటువంటి చైతన్యము. ఈ వేషం ఎందుకు వేసుకున్నానంటే మీకు అగుపించడం కోసం వేసుకున్నానే తప్ప ఈ వేష సంబంధమైనటువంటి ఫోటోలు పెట్టి వీటిని పూజలు చేసి ఆరాధన చేసినంత మాత్రం చేత నాకేం తెలియబడదు. నీలోనే నన్ను కనుక్కో, నీలోనే ఉన్న నేను మీకు సహాయం చేస్తాను అని వాగ్దానం చేశారు మెహర్ బాబా. ఆ వాగ్దానం చేసి గొప్ప ఉపాయం చెప్పారు. ఈ సృష్టి అంతా, ఈ సృష్టితో కూడినటువంటి నీవు ఆ స్థితి నుండి, ఒరిజినల్ స్టేట్ నుండి ఎలా వ్యక్తమయ్యావు అంటే ఒక సృష్టి బిందువు ద్వారా వ్యక్తమయ్యావు. అది ఒరిజినల్ స్టేట్ అయినటువంటి భగవంతునిలోనే ఉన్నది. అది ఓం అనేటువంటి ప్రణవాక్షరము, అది శబ్ద బ్రహ్మము. అంచేత మరో ఒరిజినల్ స్టేట్ యొక్క అనుభవంలోకి వెళ్ళాలంటే ఏ ఓమ బిందువు, ఏ సృష్టి బిందువు నువ్వు వచ్చావో మరలా సృష్టి బిందువు ద్వారానే వెళ్ళాలి, దాన్ని అధిగమించి. అంచేత ఈ ఓం అనేటువంటి ప్రణవాక్షరమును ఆలంబనంగా చేసుకో అని మెహర్ బాబా చెప్పింది కాదు. ఇది మెహర్ బాబా
ఏ చైతన్యముతో ఈ విశ్వ కార్యక్రమం చేశారో ఆ చైతన్యము ధరించినటువంటి సద్గురువులు చెప్పేటువంటి మాటలు ఇవి. ఓం ఆలంబనంగా తీసుకో. ఓం అనేటువంటి ప్రణవాక్షరం ఈ భ్రూమధ్య ముందు నిలుపుకుని ఏకాగ్రతతో ఓం 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 అని స్మరణ మనసులోనే స్మరణ చేసుకోవడం ద్వారా ఈ ఓముకు ఒక తత్వం ఉన్నది. ఏమిటి ఆ తత్వం అంటే 3 అక్షరముల కలయిక, అకార ఉకార మకారములు. ఆ అనేటువంటిది భౌతిక ఉపాధితో సంబంధపడినటువంటిది, నీ వేకువ జీవితంతో సంబంధపడినటువంటిది, నీ యొక్క తమో గుణముతో సంబంధపడినటువంటి అకారం. ఈ ఇలా విధమైనటువంటి ఉపాసన చేయడం ద్వారా ఏమవుతుంది, ఈ 3 స్థితులను ఏకకాలమందే నీవు నెమ్మదిగా నిన్న చెప్పుకున్నాము. 7 పొరలు కలిగినటువంటి తెరను అధిగమించడం అంటే ఏముంటుంది, అధిగమించుకుంటూ ఉకారము దగ్గరికి వస్తావు. ఈ ఉకారం దేన్ని పరిపోషింపజేస్తుంది, మన సూక్ష్మ అనుభవస్తుని పరిపోషింపజేస్తుంది, సూక్ష్మ శరీరాన్ని పరిపోషింపజేస్తుంది, సూక్ష్మ ప్రపంచాన్ని పరిపోషింపజేస్తుంది, సూక్ష్మ చైతన్యాన్ని పరిపోషింపజేస్తుంది, రజోగుణాన్ని పరిపోషింపజేస్తుంది ఈ ఉకారం. అలాగే నువ్వు ఈ ఓం ఆలంబనంగా చేసుకుని ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళేటప్పటికీ ఈ 3 స్థితులని నువ్వు అధిగమించగలుగుతావు. ఇక 3వ అక్షరం మకారం ఏదైతే ఉన్నదో అది మన మానసిక ఉపాధికి సంబంధించినటువంటిది, మానసిక ప్రపంచానుభవానికి సంబంధించినటువంటిది, ఇక సత్వగుణమునకు సంబంధించినటువంటిది. అలా చేసేది ఈ సత్వగుణాన్ని కూడా అధిగమిస్తావు, మనస్సును కూడా అధిగమిస్తావు, మానసిక ప్రపంచానుభవాన్ని అధిగమిస్తావు, మానసిక చైతన్యాన్ని అధిగమిస్తావు. అధిగమించిన తర్వాత నిర్వాణానుభవం, శూన్యము అనిపించుకునేటువంటి సర్వము కలిగి ఉన్నటువంటి నిర్వాణానుభవం. అంటే భగవంతుని యొక్క ఎవ్రీథింగ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క అన్మానిఫెస్టెడ్ స్టేట్ ఏదైతే ఉన్నదో నిర్వాణ. నేనున్నాను కానీ నేను అనేటువంటిది ఎవరో తెలియనటువంటి ఆ స్థితి. పలానా అనుభవం లేదు, ప్రపంచం లేదు, ఈ సృష్టి లేదు, ఏమీ మిగిలినటువంటి నేను మాత్రమే మిగిలి ఉన్నాను. చాలా మంచి అనుభవం చేసేసింది, గమనించకపోయినాను. మళ్ళా ఆ యొక్క అదేక సమాధి స్థితి నుండి బయటకు వచ్చేటప్పటికి ఎక్కడ ప్రపంచం అలాగే ఉంది. ఈ ఆశ్చర్యం మామూలుగానే అనిపిస్తున్నది. ఈ తెలియనట్లు నేను ఎక్కడికి వెళ్ళినట్లు ఏదో కాసేపు ఏదో 2 గంటలు 3 గంటల సేపు ఆ సమాధిలో ఉండి ఆ అనుభవాన్ని పొందినంత మాత్రం చేత అది మరి వాస్తవమా? మరి ఎక్కువ ప్రపంచం అంతా అలాగే ఉంది, ఈ సమస్యలు అలాగే ఉన్నవి. అంచేత మెహపాడు అంటారు ఇమాజినేషన్. నీకు మార్గాన్ని చూపించాను, ఆ మార్గాన్ని ఆలోచిస్తున్నావు, ఆలోచించి ఆ ఇమాజినేషన్ లో నీవు ఆ స్థితిలోకి చేరావు. అంటే యుద్ధరంగంలోకి వెళ్లాలనుకున్నప్పుడు, సైనికుడిగా చేరాలనుకున్నప్పుడు ముందుగా ఎలాగైతే శిక్షణ పొందుతాడో ఆ శిక్షణ తనను తాను రక్షించుకోవడము, శత్రువును కొట్టడం. అదేవిధంగా ఇక్కడ నీకు శిక్షణ లాంటిది. నీవు కోల్పోకూడదు, నీవు ఉండాలి. కానీ నీకు శత్రువులుగా ఉండేటువంటి, నీకు ఆటంకములుగా ఉండేటువంటి ఈ ప్రవృత్తులన్నింటినీ రైతం చేసేసుకోవాలి. దానికి అవసరమైనటువంటి శిక్షణ నీకు ధ్యానం అనేటువంటి స్థితిలో నీకు ఇవ్వబడింది. ఈ విధమైనటువంటి నీవు శిక్షణ పొందిన తర్వాత ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. ధ్యానంలో ఉన్నావు 2 గంటలు కానీ 3 గంటలు కానీ. మళ్ళీ వెలుగులోకి వచ్చేటప్పటికి మామూలు పరిస్థితే. ఇప్పుడే నా సహాయం అన్నాడు ఆయన. నీకు అంతరాత్మనై ఉండి పరమాత్మనై ఉండి ఏమి నీవు ధ్యాన సంబంధమైనటువంటి ఏ అనుభవం పొంది ఆ అనుభవం ఏ పరిస్థితుల్లో నువ్వు ఆకాంక్షిస్తున్నావో, ఆ అనుభవం ఇక్కడ నాకు తటస్థపడాలి అని నీవు ఎప్పుడైతే తలుసుకున్నావో
తలచినంత మాత్రం చేత నీ అంతరాత్మనై ఏమి నీకు చేయూతనిస్తాను, దీన్ని అధిగమింపజేస్తున్నాను అని వాగ్దానం చేసి, అలాగే నిజ ముముక్షులందరికీ కూడా మెహర్ బాబా ఈ యుగమందు అవతరించినటువంటి అవతార పురుషుడు మనకు సహాయం చేస్తున్నాడు. మరి మెహర్ బాబా సహాయం చేస్తాడంటే మెహర్ బాబాను విశ్వసించి ప్రేమించిన వారికైనా ఆయన సహాయం కాదు. ఆయన విశ్వమనగతికి సంబంధపడినటువంటి అవతార పురుషుడు. దేవుని గురించి తెలుసుకోవలసిన రీతిలో తెలుసుకుని నేను అక్కర్లేనటువంటి దేవుని స్థితులన్నీ విసర్జించుకుని ఒక్క దేవదేవుణ్ణి ఆశ్రయించుకుని నిజాయితీగా ప్రయత్నం చేయడంలో ఎవరికైనా సరే, ఏ మతస్థులకైనా సరే, ఏ సాంప్రదాయులకైనా సరే, వాడు పుట్టుక ఏదో మతం అయి ఉండొచ్చు, కానీ వాని యొక్క అవగాహన మతాన్ని అధిగమించి ఉంటుంది. అలాగే మతమును అధిగమించినటువంటి ఆ నిజ ముముక్షులకు చేయూతనిచ్చి సహాయం చేస్తూ ఆమె యొక్క అనుభవంలోకి జాగృతం చేస్తానని బాబా వాగ్దానం చేశారు. ఆ విధంగానే సహాయం చేస్తున్నారు. దీనికి అవసరంగా మనకు తాల్చబడేటువంటిది ఏమిటంటే ఓం అనేటువంటి 3 స్థితులు ఎప్పుడైతే అకార ఉకార మకారాత్మకమైనటువంటి ఈ 3 స్థితులను అధిగమించామో, వ్యష్ట్యానుభవాన్ని అధిగమించామో, సమిష్ట్యానుభవంలో ప్రవేశిస్తుంది. ఈ సమిష్ట్యానుభవం ఎక్కడ తాల్చబడుతుంది? భూమా స్థితిలో తాల్చబడుతుంది. సరిగ్గా దీనికి ఎదురుగా శిఖస్థానం అంటారు దాన్ని. భూమా భూమా ఈజ్ అనంతం, భూమా ఈజ్ ఎవ్రీథింగ్, భూమా ఈజ్ ఎవర్ లాస్టింగ్ అని మన శాస్త్రం తెలియజేస్తున్నారు. ఆ భూమా యొక్క అనుభవంలో పడుతున్నాము. ఈ అనంతత్వ సంబంధమైనటువంటి భూమా యొక్క అనుభవము పొంది దేన్ని ఆకాంక్షిస్తున్నాము? ఈ కేంద్రం దగ్గర నుండి సహస్రారం ఉండేటువంటి ఆ యొక్క సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడిని అక్కడికి చేరుతున్నాము. అక్కడికి చేరి మరలా ఇక్కడికి వస్తున్నాము ఎరుకతో. ఇది అహం స్థానం, నిజాహం యొక్క స్థానం. అసత్యాహము నేను అంటాను, గుండెలు చేయొచ్చు. ఇది అసత్యాహం. ఇంకేంటంటే ఇక్కడ అన్ని పేరుకున్న ఎర్షటి వర్గాలు, కామక్రోధాలన్నీ అంచేత నేను అంటాను. ఆధ్యాత్మిక హృదయం ఇక్కడ ఉన్నది. ఇది ఈగో. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రదక్షిణ పూర్తవుతున్నది. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ఆ గుడి చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన ప్రయోజనం లేదు. ఈ గుడి చుట్టూ తిరగాలి. తిరుగుతా ఇది 3 బిందువులతో కూడి త్రికోణమైనది. అహము, భూమ, సహస్రారం. ఈ 3 బిందువులతో కూడినటువంటి త్రికోణం, ఈ త్రికోణాంతర్గత చైతన్యమే అవతార చైతన్యం. అదే కృష్ణ చైతన్యము, అదే క్రీస్తు చైతన్యము, అదే మెహర్ చైతన్యం. ఇది దీనికి అవసరముగా సాధకులకి ఇచ్చినటువంటి ఉపాయము ఏమిటి అంటే, ఆ పరమాత్మను గురువుగా మనం స్వీకరించాలి. మనకు నేరుగా సహాయం చేసేటువంటి గురువు. ఈ గురువే పరమాత్మ. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పబడుతుంది. అంటే గురువే బ్రహ్మము, మనలో ఉండేటువంటి పరమాత్మే మనం సృష్టించినటువంటి స్థితి. గురువే విష్ణువు, మనం పరిపోషింపజేసేది అదే స్థితి. తిరిగి మనం ఒక్కొక్క స్థితిని లయం చేసుకుంటూ తీసుకెళ్లేది అదే స్థితి. అది వ్యక్తమే ఉన్నది, అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మం కూడా ఉన్నది కావున ఆ స్థితిని మనం గురువుగా స్వీకరించాలి.
గురువుగా స్వీకరించి ఆయనతో ఎలాగ అనుసంధానం చేసుకోవాలి, అనుసంధానం చేసుకోవడానికి ఉపాయం ఏమిటి అని అంటే, నిద్రపోయి లేచి లేవగాని ఎవరు లేపుతున్నారు? మనల్ని వదిలేసేసుకుని హాయిగా నిద్రపోతున్నటువంటి వాళ్ళని ఎవరు లేపుతున్నారు? మనలో నిద్రాణమైనటువంటి సంస్కారము మనస్సు యొక్క పరిధిలోకి వ్యక్తమై ఇలా పని చేసుకోవాలి లేమని అవి లేపుతుంది ఈ సంస్కారం. అలా లేచి లేవగానే ఏమి మనస్సు దృష్టి ఇక్కడ భూమధ్యమందు కేంద్రీకరించుకుని ఏ మంచం మీద అయితే పడున్నారో ఆ మంచం మీద అక్కడే కూర్చుని ఇక్కడ కేంద్రీకరించుకుని అయం అనేటువంటి బీజాక్షరాన్ని స్మరణ చేసుకోవాలి. 1 or 2 minutes అయం అంటే గురు బీజం అయం అనేటువంటి అయం అనేటువంటి ఆ గురు బీజం ఇక్కడ 2 నిమిషాలు స్నానం తీసుకోవాలి. అయం 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 మనసులోని ఎప్పుడైతే స్మరణ చేసుకున్నారో ఈ గురువు అంటే నీలో నేనున్నాను అనేటువంటి అనుభవం కలిగినటువంటి గురువు ఎంత దూరాలు ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, వెంటనే ఆయనకు తెలియబడుతుంది వాళ్ళు ఏం చేసుకోవాలి. తద్వారా ఇంకా నీ జీవిత బాధ్యత అంతా ఆయన తీసుకుని నిర్వహింప చేసుకుంటుంది. అయినా దీనికి గాయత్రి కూడా చెప్పారు. లేచిన తర్వాత అయం గురుదేవాయ విద్మహే ప్రాణకర్తే చ ధీమహి తన్నో గురు ప్రచోదయా అనే ఈ గాయత్రి మంత్రం స్మరణ చేసుకోవచ్చు. లేవడం ఇంకా ధ్యానము లేవగానే ఆలకృత్యాలు తీసుకుంటారు. ఇంకా ధ్యానం 20 నిమిషాలు కానీ అరగంట కానీ ధ్యానం ప్రారంభించే ముందు ప్రార్థన. మెహర్ బాబా విశ్వవిలీనమైనటువంటి ప్రార్థించారు. అంటే మీరు ఏదైతే ఉన్నావో, ఏదైతే అయి ఉండి నీకు తెలియకుండా దానికోసం నీవు ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రార్థన ఓ పరమాత్మ ఏదో ఓ పరవర్తిగార్ అనేటువంటి పేరుతో చెప్పబడినటువంటి ఆ ప్రార్థన ఒకసారి చదువుకోవాలి. చదువుకుని అప్పుడు నీవు ధ్యానం ఓం అనేటువంటిది కాలమనంగా తీసుకున్నా. ఇంకా ముందుకు వెళ్ళిన సోహం అది నేను అయ్యున్నాను అనేటువంటి సోహం భావంతో నీవు ధ్యానం చేసుకున్నా. అలా ధ్యానం చేసుకుని ధ్యానం పూర్తయిన తర్వాత మెహర్ బాబాను విశ్వసించినట్లయితే మెహర్ గాయత్రి మంత్రం ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్ అని 3 సార్లు ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్ ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్ అని ఆ మెహర్ గాయత్రి మంత్రాన్ని 3 సార్లు స్మరణ చేసుకుని ఒకసారి పశ్చాత్తాపం చెప్పుకుని అది ఈవినింగ్ టైమ్స్ లో అది ఉపయోగిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ టైంలో తెలియదు. ఈవినింగ్ ధ్యానానంతరము ఈ పశ్చాత్తాప ప్రార్థన చెప్పుకుని కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తుంది. మనం చేయవలసిన కర్తవ్యం ఇది. అంత మాత్రమే మిగిలిన పని అంతా మనలో ఉండేటువంటి దేవదేవుడు తీసుకుంటాడు. పూజలు అక్కర్లేదు, వ్రతాలు అక్కర్లేదు, మన సంప్రదాయాన్ని ఖర్చు పెట్టక్కర్లేదు, ఏమీ లేదు. ఉదయం 1 గంట సమయం ఆయనకి ఇవ్వండి. అదేవిధంగా సాయంత్రం సంధ్య సమయంలో 1 గంట. ఈ 2 ఉభయ సభ్యులను ఇవి నిర్వహించు. ఈ చైతన్య సంబంధమైనటువంటి పరిపూర్ణ అనుగ్రహం ఇచ్చేటువంటి
అవతార పురుషులు ముగ్గురే, శ్రీకృష్ణ పరమాత్మ, యేసు క్రీస్తు, మెహర్బాబా. ఎవరైనా, ఏ మతస్థులైనా, ఏ దేశస్థులైనా ఇది పాటించుకోవచ్చు. నియమముగా ఈ తత్వం అంతా అవగాహన చేసుకుని సంశయరహితముతో ఈ పద్ధతిలో ఒక్క 40 రోజులు చేసినట్లయితే ఇందులో ఉండేటువంటి వాస్తవికత తిరిగిపోతుంది. నలభై రోజుల్లో తప్పనిసరిగా రెస్పాన్స్ ఇచ్చి నీటి లేవగానే కట్టపై నుండి ఎవరికి తిరిగినా కలిగదు. అలా తక్కువ కూర్చుంటారు. కూర్చుని ఆ మనసు దృష్టికి కేంద్రీకరించుకుని అయి అనేటువంటి